ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బల్మూరి వెంకట్ పోలీసులకు ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా సామాజిక మాధ్యమాల్లో సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక నాయకుడిని కించపరచడమే కాకుండా రాజకీయాల్లో సున్నితమైన వాతావరణానికి విఘాతం కలిగిస్తాయని బల్మూరి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి పరువుకు నష్టం కలిగించే ఈ పోస్టులు, వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బల్మూరి వెంకట్ పోలీసులను కోరారు. వారి వ్యాఖ్యలు, పోస్టులు సమాజంలో తప్పుడు సంకేతాలను పంపుతాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. చేయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక శాసన సభ్యుడని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అనేక సందర్భాల్లో ఆ కుర్చీని గౌరవించాలి, ఆ కుర్చీని గౌరవించి మాట్లాడాలని చెప్పిన వ్యక్తులు ఈరోజు అవన్నింటినీ కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించి వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన మాటలు ఏదైతే తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలు, ముఖ్యమంత్రి గారి అభిమానులు ఎవరైతే అందరి మధ్యలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొట్లాడుకునే ఒక వాతావరణాన్ని వీరు క్రియేట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటి శాంతి భద్రతలకి భంగం కలిగే ఒక అవకాశం ఉంది కాబట్టి తక్షణమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోస్ట్ పెట్టాడు తనపైన, దానితో పాటు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల తారక రామారావు పైన ఏదైతే చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున ఇంకా అనేకమైన ఇబ్బందులు లేవనెత్తుతాయి. వీళ్ళు చేసిన ఒక పొరపాటు వల్ల కింది స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకొని శాంతి భద్రతలకు భంగం కలిగే ఒక అవకాశం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలు భంగం కలిగించి ఏదైతే కేటీఆర్ అదేవిధంగా కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాజకీయ లబ్ధి పొందుదామనే ఒక ఆలోచనలో ఉన్నారు. దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన క్లుప్తంగా వీడియోస్ తోటి ఏది వీలు పెట్టినో ఇవన్నిటిపైన కూడా 1 o'clock సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతోటి బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు మంత్రి కొండా సురేఖ. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు మంత్రి. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకోవాల్సిందిగా సూచనలు చేసిన మంత్రి కొండా సురేఖ అమ్మవారి కళ్యాణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లను చేయాలని ఆదేశాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో వైఎస్ఆర్సీపీ స్పందనగా విమర్శలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేసింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే శీర్షికతో ఈ పుస్తకం విడుదలైంది. గత ఏడాది 3 పార్టీల కలయికగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారు. ప్రజల గొంతు వినకుండా రాజ్యాంగాన్ని విరుద్ధంగా వినియోగించి పాలన చేస్తున్నారని ఆరోపించారు. 2019లో వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే ఘన విజయం సాధించింది. జగన్ తొలి ఏడాది పాలనలో బంగారు భవిష్యత్తుకు
బలమైన పునాదులు వేశారు. ప్రతి రంగానికి విశ్వసనీయతను అందించారని పేర్కొన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం 5 కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. చంద్రబాబు నాయుడు ఈ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి అన్ని రంగాలను ధ్వంసం చేశారని విమర్శలు గుప్పించారు. ఈ పుస్తకం ప్రజలకు నిజాలను తెలియజేయాలనే ఉద్దేశంతో విడుదల చేశామన్నారు. అందులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవ ఆధారాలపై ఆధారపడ్డాయని, ప్రజలు ఈ సమాచారాన్ని గమనించి నిశ్చితంగా విశ్లేషించాలని వైసీపీ నేతలు కోరారు. అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి ఏది చెప్తున్నామో ఆచరణలో అదే జరగడం, పైగా ఎక్కడ గొంతు పెగలకుండా, నోరెత్తకుండా, క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకలను రెడ్ బుక్ పాలన పేరుతో, రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం, ఈ రెండు, దాంతోపాటు ఆ మాటున అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైనుంచి కింది వరకు. ఇవి జరుగుతున్నాయి అంటున్నాం. జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది. సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది బ్రహ్మాండమైన సుపరిపాలన అని. ఎంతటి చీకటి పాలన, ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో, విత్ కలర్ ఫొటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది. 160 పేజీల దాకా ఉంది. దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, విత్ క్లియర్ ప్రూఫ్స్, ఎలాంటి ఎవిడెన్సెస్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే రకంగా ఈస్ట్మన్ కలర్ చిత్రం, మొత్తం అన్ని రంగుల చిత్రాలతో దీన్ని ప్రచురించాం. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు, అది ఆయన పేటెంట్ వెన్నుపోటు అనేది. అప్పట్లో పిల్లనిచ్చిన మామను అధికారంలోంచి అట్లే దించారు, దుర్మార్గంగా, అమానుషంగా, అమానవీయంగా. ఇప్పుడు అంతకంటే ఘోరంగా మొత్తం 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఏఎస్బిఎల్ మరో కొత్త ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తుంది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో బ్రాండ్ వే ప్రాజెక్టును 5 ఎకరాల విస్తీర్ణంలో 50 అంతస్తులతో పాటు 3 టవర్లు నిర్మిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు అజితేష్ తెలిపారు. విశాలమైన 885 3BHK ఫ్లాట్లను నిర్మిస్తున్నామని, ఐటీ ఉద్యోగుల కోసం కోవర్క్ స్పేస్ లివింగ్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 100కు పైగా ఎమ్యూనిటీస్తో అందిస్తున్నామన్నారు. 2029 బ్రాడ్ వే ప్రాజెక్ట్ పూర్తవుతుందని తెలిపారు. మేము హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీస్ కడుతుంటాము. సో మా న్యూ లాంచ్ ఏఎస్బిఎల్ బ్రాడ్వే ఇన్ ద హార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొత్త లాంచ్ వస్తుంది. 5 acres అండి ఇది మొత్తము. ఇందులో 885 3BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ వీకెండ్ లాంచ్ చేస్తున్నాము అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1000 crores ఆన్ ప్రీ లాంచ్ మీద. సో వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ ఇట్ విల్ బి లాంచింగ్ ఆన్ ఈ సాటర్డే. మొత్తం 50 floors అండి అపార్ట్మెంట్స్. మేజర్లీ ఐటీ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్లో పనిచేసే వాళ్ళ కోసము తయారు చేయబడిన ప్రోడక్ట్స్ ఇవన్నీ. అమ్యూనిటీస్ అన్ని మన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అమ్యూనిటీస్ అన్ని ఉన్నాయండి. మనకి దగ్గర 100 seater కోవర్కింగ్ ప్లేస్ వస్తుంది ఇదే కమ్యూనిటీలో. దాని తర్వాత ఒక పెద్ద క్రష్ వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మా కస్టమర్స్కి చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని వీళ్ళు వర్కింగ్, ఎందుకంటే ఈ మధ్యలో అందరికీ తెలిసింది ఉమెన్ ఆర్ ఆల్సో గోయింగ్ టు వర్క్. సో పిల్లలను చూసుకోనికే పెద్ద క్రష్ కూడా ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొత్త బిగ్ లివింగ్ రూమ్ అని చెప్పి ఇంకో కొత్త అమ్యూనిటీ కూడా వస్తుంది, వేర్ పీపుల్ క్యాన్ హోస్ట్ దేర్ వీక్లీ గెట్ టుగెదర్స్. వాళ్ళ IPL మ్యాచ్ చూస్తున్నప్పుడైనా, ఎప్పుడైనా వీకెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకున్నప్పుడు వాళ్ళు ఈ అమ్యూనిటీస్ వాడుకోవచ్చు, ద బిగ్ లివింగ్ రూమ్ అని. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ అ వెరీ బిగ్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ ఎయిర్ కండిషన్డ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్. దాని తర్వాత అవుట్డోర్ స్పోర్ట్స్లో ఇప్పుడు బాగా నడిచేది పికిల్ బాల్ అని. సో 2 పికిల్ బాల్ కోర్ట్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బాస్కెట్బాల్ కోర్ట్. సో స్పోర్ట్స్ అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ రెండింటి మీద మేము బాగా ఫోకస్ చేయడము జరిగింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకో కొత్త విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఇన్స్పైర్డ్ బై న్యూయార్క్, వీఆర్ కాలింగ్ దిస్ ఎంటైర్ ఆర్కిటెక్చర్ మ్యాన్హాటన్ సిటీ. ప్రముఖ జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదమైన విషయం తెలిసింది. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో
అర్ధరాత్రి జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి ముందస్తు అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై మంగ్లీతో సహా మరికొందరిపై కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై స్పందిస్తూ సింగర్ మంగ్లీ నిన్న రాత్రి సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది. తెలియకుండా జరిగిన పొరపాటుగా ఆమె పేర్కొంది. నా పుట్టినరోజు వేడుకకు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మా నాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు స్నేహితులు కూడా ఉన్నారు. మద్యం సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మద్యం సౌండ్ సిస్టమ్కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అవగాహన లేదు. ఎవరైనా చెప్పి ఉంటే అనుమతి తీసుకునేదాన్ని. రిసార్ట్లో పార్టీ అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునేదాన్ని. అనుమతి తీసుకోవాలనే విషయం నాకు ఎవరూ చెప్పలేదు. తెలిసి అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదని మంగ్లీ అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరన్నా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు. స్కూల్ బస్సుపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ కూడా జులిపించారు. స్పెషల్ రైడ్స్ నిర్వహించిన అధికారులు ఈ రోజు నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులపై ఫోకస్ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. బస్సు ఆర్సీ, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్తో పాటు ముఖ్యంగా హ్యాండ్ బ్రేక్స్, ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను తనిఖీలు చేశారు. 60 ఏళ్లు పైబడిన డ్రైవర్పై సీరియస్గా వ్యవహరిస్తున్నారు అధికారులు. రాజేంద్ర నగర్, ఆరంగార్, అప్పా జంక్షన్, శంషాబాద్, షాద్ నగర్, అదేవిధంగా చేవిల్లా, మియాపూర్లో కొనసాగుతున్నాయి ఈ తనిఖీలు. ఇప్పటి వరకు 4 బస్సులను సీజ్ చేశారు. రేట్ ఉందా? 2020 దాదాపు 40 లక్షల రూపాయలతో స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు చేపట్టిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఈరోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఓల్డ్ నేరెడ్మెట్ డైట్ కాలేజీ మూడుగుళ్ల ప్రాంతంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ వినాయక నగర్ ఓల్డ్ నేరెడ్మెట్ మెయిన్ రోడ్ పైన స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు దాదాపు 40 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల రోడ్లపైన పొంగే వర్షపు నీరు బస్తీలలోకి రాకుండా ఆగుతాయని అన్నారు. అదేవిధంగా ఓల్డ్ నేరెడ్మెట్లో పలు ప్రదేశాల్లో పడిన గుంతలను పూడ్చాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించగా వెంటనే పనులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఏఈ నవీన్, రమేష్, సుందర్ యాదవ్, నందు యాదవ్, మురళీ గౌడ్, సంతోష్, ఈశ్వర్,
భాస్కర్, పవన్, శ్రీరామ్ యాదవ్, బాబు గౌడ్, మాధవ్, బాబాన్ సింగ్, ఏకే సింగ్, శంకర్, వెంకట్ యాదవ్ పాల్గొన్నారు. మరి గతంలో మన అంబేద్కర్ భవన్ దగ్గర ఉన్నటువంటి సోదరులు మిత్రులు మన అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు. అప్పుడు గతంలో తీసుకొచ్చిన పైప్ లైన్ అక్కడ ఆగిపోవడం వల్ల దానికి సంబంధించి స్టామ్ వాటర్ ట్రైన్ ఇక్కడ వరకు తీసుకురావాలని చెప్పి మరి మిత్రులు మన కరెంట్ సీరన్న కానీ లేకపోతే పెద్ద మనుషులు కానీ గతంలో కూడా కోరడం జరిగింది. దీని లెక్క ప్రకారం అప్పుడు డిఈ మహేష్ గారు మన అధికారులందరూ కూడా ఇన్స్పెక్షన్ చేయడం, మరి ఈ సందర్భంగా 40 లక్షల రూపాయలు 250 మీటర్లు మరి ఇక్కడ శాంక్షన్ చేయించడం. ఈ పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. అంటే వర్షపు నీరుకి సంబంధించి మాన్సూన్కి సంబంధించి ఏదైతే వాటర్ ఇవన్నీ పోతాయో ఈ పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి మా అధికారులు విశ్లేషణ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పనులు మనం చక్కగా చేయాలని చెప్పి దీనికి ఇంకా అవసరం అనుకున్న నిధులు ఇంకా చెప్తే కూడా చాలా నిధులు ఎన్ని కోట్ల రూపాయల నిధులు అవసరమైన పనులు చేస్తాం. ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్లలో ఉదయం నుండి వాతావరణం పూర్తిగా మేఘాలతో కమ్ముకుపోయింది. కొద్దిసేపటి క్రితం నుండి ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ